కేంద్ర మంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. పెట్రోలియం, ముడి చమురు సరఫరా దెబ్బతినకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశంలో స్పష్టం చేశారు ప్రధాని మోదీ. హర్మూజ్ జలసంధి మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని చెప్పారు మోదీ. ఇక ఎరువుల ఉత్పత్తికి ఎల్ఎన్జీ కొరత లేకుండా చూడాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు ప్రధాని. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి లై ద్వారా అందిస్తారు. గోపి, పెట్రోలియం, ముడి చమురు సరఫరా దెబ్బతిండకుండా ఎలాంటి ప్రణాళిక కేంద్రం ఒకవైపు ఫిక్స్ చేయబోతోంది? పశ్చిమాసియా దేశాల్లో ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం 23 రోజులుగా కొనసాగుతోంది. సో ఈ యుద్ధ ప్రభావం భారత్ పైన, భారత్లోని వివిధ రంగాలపైన పడకుండా, ముఖ్యంగా భారత ప్రజానీకం ఇబ్బంది పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆయన నివాసంలో జరిగిన సమావేశానికి ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, అలాగే పెట్రోలియం మంత్రి ఇటు హర్దీప్ సింగ్ పూరితో పాటుగా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, ఈ విధంగా కీలక కేంద్ర మంత్రులంతా కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా పెట్రోలియం, ముడి చమురు సంబంధించి దిగుమతులు, ప్రధానంగా హార్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ ముడి చమురుని దిగుమతి చేసుకునే అంశంపైన దృష్టి సారించాలని చెప్పి కేంద్ర మంత్రులకి ముఖ్యంగా ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ వేయడం జరిగింది. సో మంత్రిత్వ శాఖల వారీగా సమన్వయం చేసుకుంటూ ఇటు భారత ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అది పెట్రోల్, డీజిల్, అలాగే ఎల్పిజి, ఎల్ఎన్జి, సిఎన్జి గ్యాస్కి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఈ ముఖ్యంగా గ్యాస్ ద్వారా ఎరువుల ఉత్పత్తి కూడా జరుగుతుంది కాబట్టి సో ఎరువులు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా వ్యవసాయ రంగం పైన తీవ్ర ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎరువుల ఉత్పత్తి, అలాగే విద్యుత్ ఉత్పత్తి, ముఖ్యంగా గ్యాస్ ప్రస్తుతం వినియోగం ఇటు కొరత వల్ల ఎలక్ట్రిసిటీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఇండస్ట్రీస్ కూడా ఎలక్ట్రిసిటీ వైపు దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో విద్యుత్ కొరత లేకుండా కూడా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రధానంగా కేంద్ర మంత్రులకి సమయానుకూలంగా, అలాగే పరిస్థితులకు అనుగుణంగా పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలకు ఏ రంగానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఓ పక్క భారత్ ఈ యుద్ధానికి సంబంధించి తన వైఖరిని ముఖ్యంగా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి సూచించిన పరిస్థితి ఉంది. మరోపక్క దీని ప్రభావం ఆర్థికంగా వివిధ కీలక రంగాలపైన పడడంతో సో ఆయా రంగాలు కుదేలవ్వకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కేంద్ర మంత్రులతో సమీక్షలు జరిపారు. ఆ దిశగానే రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ బ్లాక్ మార్కెట్ని నియంత్రించడం కానీ, అలాగే ముఖ్యంగా గ్యాస్ సరఫరాని ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు చేరవేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ చర్చించడం కానీ, విద్యుత్ అవసరాలకు సంబంధించిన అంశాలు కానీ, ఎరువులకు సంబంధించిన అంశాలు కానీ ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో చర్చిస్తూ ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పి కేంద్ర మంత్రులకి దిశానిర్దేశం చేశారు.